ఇటు తూర్పు అటు పశ్చిమం సీరియల్ రచన తనూజ్ గారు. ఇది 12వ భాగం. వాళ్ళు చెప్పినట్టు 3వ అంతస్తులోని రిషి ఉండే ఫ్లాట్ దగ్గరికి చేరుకుని ఫ్లాట్ గుమ్మం కవర్ అయ్యేలాగా ఓ చిన్న మైక్రో కెమెరా ఎదురు గోడకు అతికించాడు. అది కంటికి కనిపించనంత చిన్నదిగా ఉన్న స్పష్టమైన ప్రసారాలను పావుగంట సేపు పంపించగలదు. తిరిగి వెళ్ళిన దారినే కిందకి దిగొచ్చి తన కారులో కూర్చుని రిషి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు అతను. రాత్రి 9 దాటాక రిషి నడుచుకుంటూ తన అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాడు. వెంటనే రిమోట్తో తను అమర్చిన కెమెరాను ఆన్ చేశాడు రాబర్ట్. ఇప్పుడు రిషి ఫ్లాట్ ముందు ఏం జరుగుతుందో కెమెరా ప్రసారం చేస్తుంటే రాబర్ట్ మొబైల్లో కనిపిస్తోంది. రిషి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళటం, వేలాడుతున్న పూలకుండి కింద ఉన్న తాళం తీసుకోవటం, తలుపు తెరుచుకుని ఫ్లాట్లోకి వెళ్ళటం కనిపించింది. రాబర్ట్కి తలుపు తాళం ఎక్కడ పెడతాడో తెలిసింది. ఇక కెమెరా ప్రసారం ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మళ్ళీ అక్కడికి వచ్చాడు రాబర్ట్. ఆ సమయంలో ఫ్లాట్లో ఎవరో ఉండరని అతనికి బాగా తెలుసు. అక్కడ ఒక ఫ్లాట్లోకి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు లాంటి విషయాలను పక్క ఫ్లాట్లో వాళ్ళు పట్టించుకోరు. అందుకే ధైర్యంగా 3వ అంతస్తులోని రిషి ఫ్లాట్కి వెళ్ళాడు రాంబాబు. రాబర్ట్ పూలకుండి కింద నుంచి తాళం చెవి తీసుకుని తలుపు తెరిచి ఫ్లాట్లోకి వెళ్ళాడు. ఫ్లాట్ మొత్తం చిందరవందరగా ఉంది. అక్కడ ఉన్న ఏ వస్తువును అంటుకోకుండా కేవలం కాగితాలను పరిశీలించడం మొదలుపెట్టాడు రాబర్ట్. అరగంట వెతికాక అతనికి ఆ ఫ్లాట్లో వెతకటం వలన ఏ ఉపయోగం ఉండదని అర్థమైంది. రిషి బహుశా తన సాఫ్ట్వేర్ని ఏ క్లౌడ్లోనో దాన్ని అవసరమైనప్పుడు వాడుతున్నాడని అర్థం చేసుకున్నాడు. అలా దాచిన సాఫ్ట్వేర్ బయటపడాలంటే ఒకటే మార్గం. రిషి చేత బలవంతంగా అయినా క్లౌడ్ పాస్వర్డ్ కక్కించాలి. అంటే రిషిని కిడ్నాప్ చేయటం కంటే మరో మార్గం లేదని నిర్ధారణకు వచ్చాడు అతను. ఈసారి ప్రొడ్యూసర్ దగ్గరికి రిషిని కూడా తీసుకుని వెళ్ళింది సోఫీ. నువ్వేనా స్టోరీ బోర్డ్ తయారు చేసింది అడిగాడు ప్రొడ్యూసర్. అవును, నిజం చెప్పాడు రిషి. సార్, నా స్టోరీ అప్రూవ్ అయిందా లేదా సూటిగా పాయింట్కి వస్తూ అడిగింది సోఫీ. నవ్వాడాయన. అది చెప్పడానికేగా పిలిపించాను, అంత తొందర ఎందుకు అన్నాడు. ఆ తర్వాత తన దృష్టి తిరిగి రిషి వైపు తిప్పి, ఆ స్టోరీ బోర్డు మొత్తం నువ్వు లీజర్ టైంలో చేసావని మీ ఫ్రెండ్ చెప్పింది, నిజమేనా? అవును సార్. అది ఎలా సాధ్యం? మేమెంతో ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చినా ఇలాంటి అవుట్పుట్ రావాలంటే నెలలు పడుతుంది. మరి నువ్వు నీ లీజర్ టైంలో ఇంత అవుట్పుట్ ఎలా సాధించగలిగావు? తను తయారు చేసిన సాఫ్ట్వేర్ గురించి వివరించాడు రిషి. పేటెంట్ తీసుకున్నావా? లేదు. ఆ ప్రొడ్యూసర్ నిట్టూర్చి, నీ దగ్గరున్న సాఫ్ట్వేర్ విలువ నీకు తెలియటం లేదు. నువ్వు స్వంతంగా కంపెనీ పెట్టుకుంటే 100 కోట్లు సంపాదించవచ్చు. అంత విలువైన మేధో సంపత్తిని పేటెంట్ చేయించకుండా తిరగటం అంటే నిన్ను నువ్వు ప్రమాదంలోకి నెట్టుకోవటమే. ఉద్యోగంలో చేరబోయినప్పుడు మైక్ అగ్రిమెంట్ చేయించుకోపోవటం, మేరీ సహాయంతో దాన్ని తప్పించుకోవటం ఇద్దరికి ఒకేసారి గుర్తొచ్చాయి. అదే ఆయనకి చెప్పారు. చూసారా, అతనికి మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ విలువ తెలుసు. అందుకే దాన్ని లీగల్గా దొంగిలించబోయాడు. ఎలాగోలా ఆ ప్రయత్నాన్ని తప్పించుకున్నారు. కానీ అతనే ఇల్లీగల్ ప్రయత్నం చేస్తే అంటే అర్థం కాక అడిగారు సోఫీ రిషి. నిన్ను కిడ్నాప్ చేసి ఆ సాఫ్ట్వేర్ని దొంగిలించవచ్చు. అది క్లౌడ్లో సేఫ్గా ఉంది అని చెప్పాడు రిషి చాలా అమాయకంగా. నీ నుదుటికు పిస్తోలు గురిపెట్టి అడిగితే ఆ క్లౌడ్ నువ్వే చెప్పవు అన్నాడు ప్రొడ్యూసర్. తను ఎంత ప్రమాదంలో ఉన్నాడో అర్థమైంది రిషికి. అమెరికా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఇక్కడ $25 కోసం ప్రాణాలు తీస్తారు. అలాంటిది నీ దగ్గర ఉన్నది గోల్డ్ మైన్. దాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం. ఆ మాట చెప్పటానికే నిన్ను పిలిపించాను. అర్జెంటుగా పేటెంట్ తీసుకునే సంగతి చూసుకో అంటూ చెప్పాడు ఆయన. థ్యాంక్ యూ సార్. ఇది నేను చెప్పదలుచుకున్న మొదటి విషయం మాత్రమే. నేను మీతో చర్చించాలనుకున్న మరో విషయం సోఫీ కథ గురించి. చెప్పండి సార్, అందులో ఏమన్నా లోపాలున్నాయా? ఆతృతగా అడిగింది సోఫీ. మంచి ప్రేమ కథ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాలి. వారి కలయిక చిత్రంగా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ఆకర్షణ పుట్టాలి. అది ప్రేమగా మారాలి. ఆ ప్రేమకు అడ్డంకులు రావాలి. వాటిని అధిగమించి మన నాయకులు ఏకమయ్యారా లేదా అన్నది క్లైమాక్స్. ఏకమైతే సుఖాంతం, లేకపోతే దుఃఖాంతం. నీ కథలో అన్నీ ఉన్నాయి, ఒక్క క్లైమాక్స్ తప్ప. కథను ఎలా ముగించదలుచుకున్నావు? ఆ క్లారిటీ మిస్ అయింది. ఇది నిజంగా జరిగిన కథ సార్, అందుకే పెద్దగా మలుపులు ఉండవు.
అని నువ్వు అనుకుంటున్నావు. నాకు తెలిసినంత వరకు నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పాక్షికమే. నువ్వు ఆపిన దగ్గర కథ ఆపితే ఇక ఆ సినిమా అసంపూర్తిగా ఉంటుంది. దానికి ప్రాపర్ ముగింపు ఇవ్వాలి. ఇక ఇంతకంటే ఏం చేయాలన్నట్టు అసంతృప్తిగానే తల ఊపింది సోఫీ. ఏ రచయితకైనా తన కథ బాగోలేదు అంటే వెంటనే నచ్చదు. కానీ ఆ రోజుల్లో ఇండియా రగులుతున్న అగ్నిపర్వతంలా ఉంది. ఎందరో ఫేమస్ పర్సనాలిటీలు తమ వంతు విప్లవాన్ని మొదలు పెడుతున్నారు. అంత చక్కటి నేపథ్యం ఉన్నప్పుడు కొంత కల్పితాన్నైనా సరే కలిపైనా సరే క్లైమాక్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉందనిపించేలా రాయాలి అంటూ చెప్పాడు ఆయన. అంత నిర్మోహమాటపు సూచన ఇచ్చినందుకు ఎంతో ఆనందపడింది సోఫీ. తప్పనిసరిగా మీరు చెప్పినట్టు మారుస్తాను సార్ అంది. ఇంకా నా సలహా పూర్తి కాలేదు. నువ్వు ఎప్పుడైనా ఇండియాకు వెళ్ళావా అని అడిగాడు ప్రొడ్యూసర్. లేదు. అక్కడ సంస్కృతి గురించి ప్రజల గురించి ఏమన్నా తెలుసా? ఈ డైరీలో ఉన్న విషయాలు చదివిన 2-3 పుస్తకాలు తప్ప ఏమీ తెలియదు. ఈ అబ్బాయిది ఇండియానే కదా. ఒకసారి అతనితో కలిసి ఇండియా వెళ్ళి నీ కథ నేపథ్యంలో జరగబోతోందో, ఏ నేపథ్యంలో అయితే జరగబోతోందో ఆ ఊర్లు అక్కడ ప్రజలను ఒకసారి చూసి రాకపోయావా? ఏమీ మాట్లాడలేదు సోఫీ. చెప్పినట్టు చెయ్యి, నా మాటల ఉపయోగం నీకు తర్వాత తెలుస్తుంది అంటూ సమావేశం ముగించాడు ఆయన. ముందు ఆ ప్రొడ్యూసర్ చెప్పిన మాటలు తృప్తి కలిగించకపోయినా ఆలోచించే కొద్దీ అవే కరెక్ట్ అనిపించాయి రిషి సోఫీలకి. ఎప్పట్లాగే ఇద్దరు తీరిగ్గా కూర్చుని ఆ విషయం మీదే చర్చించుకుంటున్నారు. మైక్ నిజంగా అంతటి ద్రోహం చేస్తాడంటావా అన్నాడు రిషి. నీ సాఫ్ట్వేర్ అంతటి విలువైందని ఆ ప్రొడ్యూసర్ చెప్పే వరకు నాకు తెలియదు. అంత డబ్బు వస్తోందంటే ఎవరిని నమ్మకూడదు. పైగా అగ్రిమెంట్ విషయంలో అతను మనల్ని ఒకసారి మోసం చేయబోయాడు. అది గుర్తుంచుకో. ఆలోచిస్తూ ఉంటే ఆ పేటెంట్ తీసుకోవడమే మంచిది అనిపిస్తోంది. కానీ పేటెంట్ తీసుకోవాలంటే ఏం చేయాలో ఎలా చేయాలో మనకు తెలియదే. ఇలాంటి విషయాల్లో సలహాలు ఇవ్వడానికి మన మేరీ ఉందిగా అంది సోఫీ. ఈసారి వాళ్ళు సోఫీని తమ దగ్గరికి పిలవకుండా వాళ్లే మేరీ ఆఫీస్కి వెళ్ళారు. రండి, సరైన టైంకి వచ్చారు. ఇప్పుడే లంచ్కి వెళ్ళబోతున్నాను అంటూ వీళ్ళను కూడా బయటికి నడిపించింది మేరీ. మెక్డొనాల్డ్ పక్కనే ఉంది. వెళ్ళి అక్కడ కూర్చున్నారు. 3 బిగ్ మాక్ మీల్ అని ఆర్డర్ చేసింది మేరీ. ఎదురుగా గోడకు తగిలించిన రేట్ చార్ట్ మీద దాని రేటు $6 రాసి ఉండడం చూసి రిషి నాకొద్దు అన్నాడు. ఎందుకు అడిగింది మేరీ. ఆకలి వేయటం లేదు. అయితే ఉత్తి బిగ్ మాక్ చెప్పనా? కళ్ళు చివరి నుంచి దాని రేటు కూడా $4 ఉండడం చూసిన రిషి దానికి కూడా తల అడ్డంగా ఊపాడు. ఈ లోపల సోఫీ, నేను ఒక చీజ్ బర్గర్ తీసుకుంటున్నాను, నీకు కూడా చెప్పనా అని అడిగింది. అప్పటికే మెరుపు వేగంతో ఎదురుగా కనిపిస్తున్న రేట్ చార్ట్ని కళ్ళతోనే స్కాన్ చేసి అన్నిటికన్నా చౌకేదో కనిపెట్టిన రిషి, వద్దు, నాకు ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ చాలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి పనేమిటో అంది మేరీ. రిషి పూర్తిగా చెప్పేలోపు ఆర్డర్ చేసినవి రావటం, మేరీ దండయాత్ర మొదలవటం జరిగిపోయాయి. తను చెప్తోంది ఆమె వింటుందో లేదో తెలియక కొంత విరామం ఇచ్చాడు రిషి. నువ్వు చెప్పు, పూరించిన బుగ్గలతో సైగ చేసింది మేరీ. పేటెంట్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి వచ్చానని చెప్పాడు రిషి. నీ దగ్గర ఇంత సీనుందా అని కూడా తను కూడా ఆశ్చర్యపోతూ అంది మేరీ. సిగ్గుతో తల ఊపాడు రిషి. ముందు మనం ప్రిలిమినరీ అప్లికేషన్ పెట్టుకోవాలి. నువ్వు పేటెంట్ చేయదలుచుకున్న దానికి సంబంధించిన మేధావులతో ప్యానల్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పిలిచినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మన పేటెంట్ చేయదలుచుకున్న విషయం మందేనని రుజువులు చూపిస్తూ అది ఎలా పనిచేస్తుందో సైంటిఫిక్గా వివరిస్తూ ప్రజెంటేషన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇప్పటి వరకు అలాంటి పరిజ్ఞానం లేదని నమ్మితే వెబ్సైట్లో ఓపెన్గా నీ పేటెంట్ ఉంచుతారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి 1 నెల టైం ఇస్తారు. ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే నీకు పేటెంట్ ఇస్తారు. మొత్తం విధానం చెప్పింది మేరీ. పేటెంట్ అప్లై చేసుకోవాల్సిన ఆఫీస్ ఎక్కడుంటుంది అడిగింది సోఫీ. వాషింగ్టన్లో. ముఖం అమాయకంగా పెట్టాడు రిషి. ఏం పర్వాలేదు, ఆ విషయాలన్నీ మా ఫర్మ్ చూసుకుంటుంది అని చెప్పింది మేరీ ఆఖరి బైట్ కొరుకుతూ. నువ్వే అనుకున్నా మీ లా ఫర్మ్ మొత్తం ఇలా దేశ సేవ చేస్తూ ఉంటుందా? గాడి గుడ్డేం కాదు. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి మా ఫర్మ్ $1,00,000 తీసుకుంటుంది. నా దగ్గర ప్రస్తుతం $1,00,000 కాదు కదా, $1,000 కూడా లేవు అని నిరాశగా అన్నాడు రిషి. నాకు తెలుసు బాసు, నీ చేత స్వంత కంపెనీ పెట్టించి దాని మీద నీకు లాభాలు తెప్పించి అందులోంచి $1,00,000 వసూలు చేసుకుంటాం. లాభాలు రాకపోతే మా బాకీ అప్పుగా మారుతుంది, తీర్చుకో. ఈ లా ఫర్మ్ మైక్ కంటే ప్రమాదకరంగా ఉంది అంది సోఫీ. తేడా ఒక్కటే, మేమేది చేసినా చెప్పి చేస్తాం. దీంట్లో నాకేం రిస్క్ లేదంటావా అడిగాడు రిషి. రిస్క్ లేదని చెప్పలేను, కానీ ఇప్పుడున్న రిస్క్తో పోల్చుకుంటే పెద్ద రిస్క్ కాదు అని చెప్పగలను. ఒకరి మొహం వారు చూసుకొని సరే అన్నట్టు తల ఊపారు రిషి సోఫీ. ఒక సైట్ అడ్రస్ ఇచ్చి
అక్కడున్న అప్లికేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయి, మిగిలిందంతా నేను చూసుకుంటాను అంది మేరీ. ముగ్గురు లేచారు. బిల్లు తను కట్టబోయాడు రిషి. వద్దు అంది మేరీ, ఈ బిల్లు నేను కడతాను, నువ్వు కట్టాల్సింది రెస్టారెంట్ బిల్లు కాదు, $1,00,000 అంటూ బయటికి నడిచింది మేరీ. పార్కులో మళ్ళీ రాబర్ట్ని కలుసుకున్నాడు మైక్. ఎంతవరకు వచ్చింది అప్పచెప్పిన పని అని అడిగాడు మైక్. వాడింట్లో ఏమీ దొరకలేదు, ఇక మనం అనుకున్నట్టు కిడ్నాప్ రూట్ పట్టక తప్పదు. నువ్వు అప్పుడే వాడింటికి కూడా వెళ్ళి వెతికేసావా ఆశ్చర్యంగా అడిగాడు మైక్. వెళ్ళాను. ఎవరికి అనుమానం రాలేదా? అనుమానం ఎందుకు వస్తుంది, వాళ్ళ తాళం చెవితోనే తాళం తీసి వెళ్ళాను. ఎక్సలెంట్, అయితే కిడ్నాప్ త్వరగా చేసి. కిడ్నాప్ అంటే అంత తేలిక కాదు, ప్లానింగ్ ఉండాలి, ఎవరికి అనుమానం రాకూడదు. ఐ నీడ్ సమ్ టైం. అలా అయితే కనీసం ఆ రిషిని అమెరికా వదిలిపోకుండా అయినా అడ్డుకోవాలి. అదెందుకు? రిషి తన సాఫ్ట్వేర్కు పేటెంట్ కోసం అప్లై చేయబోతున్నాడు చెప్పాడు మైక్. నీకెలా తెలుసు? రిషి సిస్టమ్ మొత్తం నా ఆధీనంలో ఉంది, వాడి మెయిల్ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు చూస్తున్నాను అన్నాడు మైక్. అతను పేటెంట్ కోసం అప్లై చేసుకున్నాక ఇక మనం కిడ్నాప్ చేసి ఉపయోగమే ఉంది? వాడు పేటెంట్ కోసం అప్లై చేసుకున్నాడు. పేటెంట్ ఇచ్చే ప్రభుత్వ సంస్థ 2 ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంది. ప్రిలిమినరీ ఇంటర్వ్యూ డేట్ నెల తర్వాత ఇస్తారు. ఈ నెలలోపు మనం చేయాల్సింది చేయాలి. వాడు ఈ నెల రోజులు ఏ ఇండియానో ఉండి వెనక్కి వచ్చి సరాసరి ప్రిలిమినరీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడంటే మనం ఏమీ చేయలేం. ఓ పని చేస్తాను, మొన్న వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడి సూట్ కేసులో పాస్పోర్ట్ చూశాను, అది తీసుకొచ్చేస్తే సరి, వాడు ఎక్కడికి వెళ్ళలేడు. డూప్లికేట్ పాస్పోర్ట్ రావాలన్నా 4 రోజులు పడుతుంది, ఈ లోపల మన పని అయిపోతుంది అని చెప్పాడు రాబర్ట్. గుడ్, నేను ఈ పని మొదట్లోనే చేయబోయాను. అప్పుడు వాళ్ళ లాయర్ని తీసుకొచ్చి మరీ పాస్పోర్ట్ ఇవ్వకుండా తప్పించుకున్నాడు. కనీసం ఈ పనైనా త్వరగా చెయ్యి అన్నాడు మైక్. ఈ పని ఎంతసేపు, 2 రోజుల్లో పని పూర్తి చేసి నీకు పాస్పోర్ట్ తెచ్చిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాబర్ట్. ఈసారి రాబర్ట్ రిషి ఫ్లాట్కి వెళ్ళడానికి పెద్దగా ఆలోచించలేదు. అదేదో తన సొంత ఫ్లాట్ అయినట్టు విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు. అదే విజిల్ కంటిన్యూ చేస్తూ 3 అంతస్తుల మెట్లెక్కాడు. పూలకుండి కింద నుంచి తాళం చెవి తీశాడు. తాళం తీసి తలుపు తెరుచుకుని ఫ్లాట్లోకి వెళ్ళి రిషి రూమ్లోని సూట్ కేసు తెరిచి పాస్పోర్ట్ చేత్తో పట్టుకుని వెనుదిరిగి షాక్ తిన్నట్టుగా నిలబడిపోయాడు. ఎదురుగా గుమ్మానికి అడ్డంగా నిలబడున్నాడు హరి. అతనికి ఈ అగంతకుడు ఎవరో అర్థం కాలేదు. అందుకే ఎవరు నువ్వు అన్నాడు అతను. రాబర్ట్కి ఆ ఫ్లాట్లో రిషితో పాటు మరొకరు ఉంటున్నారని తెలుసు. కాకపోతే ఈ సమయంలో అతను ఇంట్లో ఎందుకున్నాడో అర్థం కాలేదు. నువ్వేటి ఈ సమయంలో ఇంట్లో ఉన్నావు అని అడుగుతూనే పాస్పోర్ట్ ఎదుటివాడికి కనపడకుండా జేబులో పెట్టుకోవాలనుకున్నాడు. కానీ హడావిడిలో అది కింద పడింది. హరి దృష్టి ఆ పాస్పోర్ట్ మీద పడింది. వంగి దాన్ని చేతుల్లో తీసుకుని చూశాడు. అది రిషి పాస్పోర్ట్. ఏమిటిది, ఇదెందుకు తీశావు అడిగాడు హరి అనుమానంగా. రిషికి పాస్పోర్ట్ అవసరం పడింది, తీసుకురమ్మని నన్ను పంపించాడు తడబడకుండా చెప్పాడు రాబర్ట్. తాళం చెవి ఎక్కడుంటుందో కూడా అతనే చెప్పి పంపాడు. అందుకే లోపలికి వచ్చి తీసుకెళ్తున్నాను, ఇస్తే వెళ్తాను అన్నాడు అతను చేయి చాపి. మొదటిసారి కొద్దిగా అనుమానం వచ్చింది హరికి. నేను రిషికి ఓ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను అన్నాడు. నీ ఇష్టం అన్నట్టు భుజాలు ఎగరేశాడు రాబర్ట్. రిషికి ఫోన్ చేశాడు హరి. అవతల ఫోన్ రింగ్ అవుతోంది. అవతల రిషి ఫోన్ ఎత్తితే తన బండారం బయటపడుతుందని రాబర్ట్కు తెలుసు. అందుకే అతను అదను చూసుకుని హరి మీదకి లంఘించి అతని చేతిలోని పాస్పోర్ట్ లాక్కోబోయాడు. రాబర్ట్ ఊహించినట్టు పాస్పోర్ట్ తేలిగ్గా అతని చేతికి రాలేదు. హరి కూడా దాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడేమో. ఇద్దరి చేతుల్లోంచి ఊడి గదిలోని సోఫా కిందకి వెళ్ళిపోయింది. వంగి సోఫా కింద నుంచి పాస్పోర్ట్ తీసే ప్రయత్నం చేస్తున్నాడు రాబర్ట్. అప్పటికీ ఊరుకోకుండా హరి రాబర్ట్ను వెనక్కి లాగాడు. రాబర్ట్తో పాటు సోఫా కూడా కదిలింది. అమెరికాలో ఎక్కువ వేళ్లల్లో ఉన్నట్టు ఆ గదిలో కూడా వుడెన్ ఫ్లోరింగ్ ఉంది. సోఫా కాలుకు తగిలిన పాస్పోర్ట్ 2 పలకల మధ్య ఖాళీ సందు నుంచి కిందకు పడిపోయింది. ఇక దాన్ని తీసుకోవాలంటే కింద ఫ్లోర్లోని ఫ్లాట్లోకి వెళ్ళాలి. ఇంత గోలలో అది సాధ్యమయ్యేలా కనపడలేదు రాబర్ట్కి. అతని కోపం మొత్తం ఆఖరి నిమిషంలో అడ్డొచ్చిన హరి మీదకు మళ్ళింది. జేబులోంచి రివాల్వర్ తీసి దాన్ని బట్తో హరి నెత్తి మీద కొట్టాడు. అబ్బా అంటూ వెనక్కి పడ్డాడు హరి. అప్పటికీ కోపం తగ్గని రాబర్ట్ తన తుపాకీని హరికి గురిపెట్టి కాల్చబోయి 1 నిమిషం ఆగాడు. ఆఖరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని అతని చెవి పక్క నుంచి బుల్లెట్ వెళ్లేలా కాల్చాడు. ఆ శబ్దానికి స్పృహ తప్పిపోయాడు హరి. నీకు ఇలాంటి విషయాల్లో ఎదురులేని ట్రాక్ రికార్డు ఉందంటే ఈ పని నీకు అప్పచెప్పాను, అంత చండాలం చేసి పెట్టావు అని రాబర్ట్ మీద విసుక్కుంటూ అన్నాడు మైక్. ప్రస్తుతం ఇద్దరూ ఎప్పుడు కలుసుకునే పార్కులో కాకుండా మైక్ ఆఫీస్లోనే కూర్చునున్నారు. ఎంత పెద్ద బాక్సర్ అయినా ఎప్పుడో ఒకసారి నాట్ అవుట్ అవ్వకుండా ఉండడు అని చెప్పాడు రాబర్ట్. ఏడ్చినట్టుంది సమర్థింపు. ఏం చేయాలో చెప్పు. మనం ఇట్లా నీ ఆఫీసులో కలుసుకోవటం సేఫ్ కాదు అంటే ఇంకేదో చెప్పబోయాడు రాబర్ట్. ఏం ఓడబైకేవని ప్రమాదం పొంచి ఉంటుంది. కనీసం పాస్పోర్ట్ కూడా దొంగతనం చేయలేకపోయావు.
ప్రమాదం ఇక్కడ కూర్చుంటే కాదు, దాగుడు మూతలాడుతూ ఆ పార్కులో కూర్చుంటే వస్తుంది. ఎవడైనా మన వేషాలు చూస్తే అంతర్జాతీయ గూఢచారుల ముఠా అనుకునే అవకాశం ఉంది. నోరు మూసుకొని చెప్పాల్సింది చెప్పు అన్నాడు మైక్. చెప్పేదే ఉంది, నాకు మరో అవకాశం ఇవ్వండి, పాస్పోర్ట్ తెచ్చిస్తాను. వాళ్లే వెర్రి పప్పల ఇంకా ఆ పాస్పోర్ట్ అక్కడే పెట్టుకుని కూర్చుంటారా? మరేం చేద్దాం అడిగాడు రాబర్ట్. ఇద్దరూ ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇంతలో రిసెప్షనిస్ట్ ఫోన్ చేసింది. రిషి మరో అమ్మాయితో కలిసి మీ క్యాబిన్కి వస్తోంది అని చెప్పింది. అమ్మాయా? అనుమానంగా అడిగాడు మైక్. అదే రోజు లాయర్ని తీసుకుని వచ్చిందే ఆ అమ్మాయి అంది రిసెప్షనిస్ట్. అమ్మో, పక్కన ఆ లాయర్ ఉందా? లేదులేండి. అమ్మయ్య అనుకున్నాడు మైక్. ఇంతలో అతను పక్కన ఉన్న రాబర్ట్ కర్టెన్ వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. నీకెందుకు అంత దాపరికం అడిగాడు మైక్. నాలాంటి ప్రొఫెషనల్ నలుగురి కళ్ళల్లో పడకూడదు, కర్టెన్ చాటు నుంచి చెప్పాడు రాబర్ట్. నీ బొంద ప్రొఫెషనలిజం అని మైక్ ఇంకేదో అనబోయేంతలో తలుపు మీద నాక్ చేసి లోపలికి వచ్చాడు రిషి. అతను వెనకొచ్చింది సోఫీ. నాకు ఒక 4 రోజులు లీవ్ కావాలి, వస్తూనే సరాసరి అడిగాడు రిషి. ఈ భాగం సమాప్తం. థ్యాంక్ యూ.